రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. బెలూచిస్తాన్ లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత కొంతకాలంగా తమకు స్వాతంత్రం కావాలంటూ డిమాండ్ చేస్తున్న బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఇటీవల దాడులను ఉధృతం చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 47 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బెలూచిస్తాన్ లో ప్రజలు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ వాహనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఓవైపు ఆర్థికంగా సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సొంత దేశంలో తిరుగుబాటు తప్పడం లేదు. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ బెలూచిస్తాన్ ఆర్మీ గత కొన్నేళ్లుగా దాడులు చేస్తూనే ఉంది. ప్రస్తుతం పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి బెలూచ్ తిరుగుబాటుదారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతినిత్యం పాక్లో ఏదో ఒక ప్రాంతంలో దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పాక్ సైన్యాన్ని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇటీవల బెలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన భారీ ఆత్మాహుతి దాడుల్లో ఏకంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని పాక్ సైన్యం గుట్టుగా ఉంచుతోంది. కానీ అంతర్జాతీయ నిఘా సంస్థలు బెలూచ్ సైన్యం బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. పాక్ సైన్యంపై బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన భారీ ఆత్మాహుతి దాడిలో 4 సైనికులే మరణించారని పాక్ ప్రభుత్వం చెబుతుండగా, బిఎల్ఏ మాత్రం 47 మంది సైనికులను తాము మట్టుబెట్టామని బెలూచిస్తాన్ ప్రకటించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ దాడికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. దీంతో సొంత దేశంలోనే బలమైన దేశ విచ్ఛిన్న పోరాటం క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలని, పాక్ ప్రభుత్వంపై పెత్తనం తమకొద్దని చాన్నాళ్లుగా బెలూచ్ ప్రజలు, అక్కడి తిరుగుబాటుదారులు ఆందోళనలు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందని, అక్కడి వనరుల్ని, సహజ సంపదను దోచుకుపోతోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. తమను దోచుకుంటూ అభివృద్ధికి దూరంగా ఉంచుతున్న కారణంగానే తమకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత సాధారణ నిరసనలుగానే ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. గత కొంతకాలంగా పాక్ సైన్యాన్ని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ ప్రజలపై దాడి చేయడంతో వారు మరింతగా రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను తగులబెట్టడంతో పాటు అనేక మందిని కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సైన్యంపై ఆత్మాహుతి దాడికి తెగబడి 47 మంది సైనికుల్ని బెలూచ్ సైన్యం మట్టుబెట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం మృతుల సంఖ్యను దాస్తోంది. ఈ దాడిని బెలూచిస్తాన్లోని తుర్బత్ వద్ద నిర్వహించగా, ఇందుకు బిఎల్ఏలోని మాజిద్ బ్రిగేడ్కు చెందిన ఆత్మాహుతి దళ యూనిట్ నేతృత్వం వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రాంతం బెహ్మాన్ ప్రాంతం తుర్బత్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు బెలూచ్ ఆర్మీ ప్రకటించింది. అటుగా వెళుతున్న పాక్ సైనిక వాహనాల్ని టార్గెట్గా సాయంత్రం 5:45 తమ ఆత్మాహుతి దళాలు మెరుపుదాడి చేశాయని వెల్లడించింది. బెలూచ్ ఆర్మీని అణచివేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న పాక్ సైన్యం కదలికలు ఈ ప్రాంతంలో అధికమయ్యాయి. ఈ క్రమంలోనే బెలూచ్ ప్రాంతం గుండా వెళుతున్న 5 బస్సులు, 7 సైనిక వాహనాల కాన్వాయ్ను పేల్చేసినట్లు బెలూచ్ తిరుగుబాటుదారుల ప్రతినిధులు ప్రకటించారు. ఈ కాన్వాయ్లో సైన్యంలోని వివిధ విభాగాలైన MI-309, FC-117, FCSIU, FC-326 వింగ్, FC-81 వింగ్ సైనికులు, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్, పోలీస్ అధికారి జోహైబ్ మొహసిన్ ఉన్నారు. ఈ దాడిలో బస్సు పూర్తిగా తుక్కుతుక్కుగా మారగా, మిగతా వాహనాలు పేలుళ్ల ధాటికి పాక్షికంగా దెబ్బతిన్నట్లు బెలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. తమ ఇంటెలిజెన్స్ విభాగం జిరాబ్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేసినట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇటువంటి దాడులు మరిన్ని చేస్తామన్న బెలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రాంతంలోని హైవేలు సైన్యానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతినిధులకు ప్రమాదకరమైనవి అని ప్రకటించారు. ఇలాంటి కాన్వాయ్లకు ప్రభుత్వానికి చెందిన వారికి దూరంగా ఉండాలని, వాటిని ఎలాగైనా పేల్చేస్తామంటూ బెలూచ్ ప్రజలకు తిరుగుబాటుదారులు సూచించారు. ఈ డిమాండ్ను పాక్ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.